ఇంకా నాకైతే ఏప్రిల్ 30వ తేదీన పెళ్ళయిందనమాట. ఇంకా 30వ తేదీన పెళ్ళైన తర్వాత ఇంకా అత్తవారింట్లో ఒక 5 డేస్ ఉన్నాము. తర్వాత అలాగే ఇంకా మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసరికి ఒక 4 డేస్ ఉన్నామన్నమాట. ఇంకా తర్వాత మా ఆయనకి ఇంకా సెలవులు లేవని చెప్పేసి ఇంకో యూపీకి వచ్చేయాలనుకున్నాము. ఇంకా నేనైతే యూపీకి వచ్చే ముందైతే ఇంకా ఇంట్లో మొత్తం అనమాట చాలా ఎమోషనల్, ఒక రోలర్ కోస్టర్‌లా అయిపోయిందనమాట. అందరూ కూడా చాలా బాధపడ్డారు. ప్రతి అమ్మాయి లైఫ్‌లో కూడా ఇలాంటిది ప్రతి అమ్మాయి లైఫ్‌లో కూడా జరుగుతూ ఉంటుంది. నా లైఫ్‌లో కూడా అలానే జరిగింది. ఇంకా నేను ఇంత దూరం కొంచెం దగ్గరైనా అంత ఫీల్ అయ్యేవారు కాదేమో, నేను ఇంత దూరం వచ్చేస్తుందని తెలిసి మా వాళ్ళందరూ అన్నీ తెలిసినా సరే ఇంకా సేపట్లో ట్రైన్ ఎక్కుతుంది వెళ్ళిపోతుంది అనేసి చాలా బాధపడ్డారనమాట. ఇంకా మేము ఉండే ఊర్లలో తెలిసిన విషయమే కదా. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైము అత్తవారి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అందరికీ వెళ్ళి చెప్తుంటాను. మన పిన్నులు, బాపలు, ఇంటి పక్క వాళ్ళు, వీధిలో వాళ్ళు, మనకు బాగా తెలిసిన వాళ్ళకి చెప్తాను. అలా నేను పక్కింట్లో, ఎదురింట్లో, ఇంకా మా సొంత వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పేటప్పుడు అయితే వాళ్ళందరూ ఎంత బాధపడ్డారు. అందరు కూడా నేను చాలా మిస్ అయ్యారన్నమాట. ఇంకా మా పిన్నులు, మా పెద్దమ్మలు, మా మేనత్తలు వాళ్ళందరూ కూడా అయితే ఏడ్చారని. అది చూసాక నిజంగానే నేనంటే వీళ్ళకి ఇంత ప్రేమ ఉంది, నా మీద ఎంత అభిమానం ఉందనేసి నాకైతే చాలా బాధ అనిపించింది. నేను ఇంక చెప్పడానికి ఇంక బయలుదేరినప్పుడే ప్రతి ఇంటికి కూడా ఏడుచుకుంటూ వెళ్ళాను. పిన్ని వెళ్ళొస్తాను, మా అబ్బాయి వెళ్ళొస్తాను అని. ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఇంక చెప్పక్కర్లేదు. ఇంకా మా అక్క, మా మావ, అలాగే మా అమ్మ, ఇంకా మా చిన్న పాప ఉంది, అక్క వాళ్ళ పాప, చిన్న పాప 4 ఇయర్స్ పాప. ఇంకా వీళ్ళైతే ఇంకా ట్రైన్లో నాకు సెండ్ ఆఫ్ చెప్పేటప్పుడు ఏడ్చారు. నాకైతే ఎంత బాధ అనిపించిందో. ఎక్కడో దగ్గరలో ఉన్న బాగుంది, ఏంటి ఇంత దూరము మిస్ అయ్యాను, మళ్ళీ ఎప్పుడు వస్తాను మా ఊరనేసి నేను ట్రైన్లో కూడా ఏడుచుకుంటూనే వెళ్ళాను అనమాట. నేను చాలా ఎమోషనల్ ఉంటాను, వెంటనే బయటికి చెప్పేస్తాను, ఏడుస్తాను. కానీ మా అక్క అయితే చాలా ఎమోషనల్ కానీ బయటకు అంత కనిపించింది. కానీ తను నన్ను చూస్తూ ఎంత బాధపడిందో, నన్ను మిస్ అయినందుకు నాకు తెలుసు. ఆమె ముఖమే ఎర్రగా అయిపోయిన తన ముఖము, కళ్ళ నిండా కన్నీళ్ళు. ఇంకా పాప అయితే దానికి 4 ఇయర్స్ కానీ దానికి ఏం అర్థమైందో కానీ ఇంకా ట్రైన్ ఎక్కేసరికి అయితే ఎంత ఏడిచిందో పాప. ఇంకా నేను కూడా ట్రైన్లోకి వెళ్ళి ఇంక ఏడుస్తూనే ఉన్నాను. మా ఊరు, మా ఇల్లు ఇవన్నీ గుర్తొచ్చి చాలా బాధ అప్పుడు అనిపించింది, ఎందుకు అమ్మాయికి ఇలా జరగాలి, అబ్బాయికి ఇలా జరగకూడదు అని రకరకాల ఆలోచనలు చాలా ఏడుస్తుంటే మా ఆయన అయితే ఒకటే చెప్పారు, నువ్వు ఎప్పుడు వెళ్ళాలనుకుంటే మీ ఇంటికి అప్పుడు పంపిస్తాను, నువ్వేమీ బాధపడొద్దు, ఏడవద్దు, ఫోన్ ఉంది, వీడియో కాల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, పైగా నువ్వు ఎప్పుడు వెళ్ళాలంటే అప్పుడు పంపిస్తాను అని. ఇంకా నన్ను ఆ రోజు ఒక నైట్ అంతా ట్రైన్లో నన్ను బుజ్జగించుకుంటూ కూర్చున్నారనమాట. మీరే చెప్పండి, మీకు కూడా లైఫ్లో ఇలానే జరిగిందా? మీ పెళ్ళైన తర్వాత కూడా మీరు ఇలానే బాధపడ్డారా? కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్.